తడి చెత్త పొడి చెత్త ఈ తడి చెత్త పొడి చెత్త మేము బుస్సాపూర్లో డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ ఈ ఎరువులు తయారు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మనము ఈ వ్యవసాయ మార్కెట్లో ఒక గోడౌన్లో మేము స్టాక్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రైతులకి అందుబాటు ఉంటుందని ఇక్కడ నుంచి మనం అమ్మడం జరుగుతుంది. ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల రైతులకి అధిక దిగుబడి, పంట నష్టపోకుండా నీటిని నిల్వ ఉంచడం, మళ్ళీ భూమి సారవంతం అయ్యేటట్లా చూసుకుంటుంది మన ఎరువు. అలాగే ఈ రైతులకి ఆరోగ్యాన్ని మంచిగా ఇస్తుంది, అధిక దిగుబడి పెడుతుంది. మనము ఈ రామన్నపట్ల విలేజ్ వాళ్ళ ఊరికి మేము ట్రయల్ ఇవ్వడం జరుగుతుంది 6 months బ్యాక్. వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 రోజుల నుంచి 20-25 టన్నుల దాకా అమ్మాము మనము. 3 రోజుల నుంచి ఒక బ్యాగ్ వచ్చేసి 300 ఉంది, ఇది 40 కిలోలు ఉంటుంది. ఎకరానికి మనం 20 నుంచి 25 బ్యాగులు వాడితే మంచి దిగుబడి వస్తుంది. ఇది కంటిన్యూ చేస్తే బ్యాగుల్లో తక్కువ అధిక దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి 300 ఉంది, ప్రజెంట్ 300 రూపాయలకి అమ్ముతున్నాం 40 కిలోల బ్యాగ్. పంటలకి ఇది అనుకూలంగా ఉంటుంది. పామాయిల్ రైతులు కానీ, వరి పంటల రైతులు కానీ, పొద్దుతిరుగుడు పూలు కానీ అన్నీ మొత్తం ఒక చెట్టుకు వచ్చేసి మన పామాయిల్ రైతులు అయితే ఒక చెట్టుకు వచ్చేసి 2.5 కిలోలు వేస్తే మంచిగా దిగుబడి వస్తుంది. మనకు సిద్దిపేట నుంచి తడి చెత్త ఒకటి, తడి చెత్తలో ప్యూరిటీ తడి చెత్తనేమో గ్యాస్ తయారు చేస్తాం, అక్కడ 10 టన్నుల దాకా వస్తుంది. ఇక్కడ మనకు తడి చెత్తలో 2 రకాలు, ఒకటి బిడి ఆకులు, ఇది ఒకటి పొడి చెత్త, అదేమో తడి చెత్త. ఆ చెత్తతోటి మన 15 టన్నులు వస్తుంది. ఆ వచ్చిన చెత్తతో ఏం చేస్తామంటే ఇట్లా కుప్పల్లాగా తయారు చేస్తాం. ఆ కుప్పల్లాగా తయారు చేసిన దాంతో స్లరీ పడతాం. మనకు వచ్చే డైజెస్ట్ ఓవర్ఫ్లో వస్తుంది. ఆ ఓవర్ఫ్లో తోటి స్లరీ పడతాం. పట్టకుండా ఇవాళ పట్టిన తర్వాత రేపు దాంతో మనకు జేసీబీతో రొటేషన్ చేస్తూ ఉంటాం. కిందికి మీదికి అంటూ ఉంటే డీకంపోజ్ అవుతూ ఉంటుంది. అయిన తర్వాత అట్లా మనకు 45 days నుంచి 60 days టైం పడుతుంది. ఆ టైం తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆరబోస్తాం. ఆరబోసిన తర్వాత మనకు ఆరిన తర్వాత ఈ మిషన్లో పోస్తే పైకి తీసుకెళ్తూ ఉంటుంది. పైకి తీసుకెళ్ళి మంచి అంటే మనకు మ్యాన్వర్ ఏదైతే మ్యాన్వర్ వచ్చేదో ఇది మ్యాన్వర్ ఏమో ఇక్కడ కింద వస్తూ ఉంటుంది, వెనక సైడ్ రిజెక్షన్ వస్తూ ఉంటుంది. ఈ వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే మనం ఒక బెడ్ లాగా పోసుకొని దానిలో బయో ఇంక్రీజ్ యాడ్ చేసుకొని ఒక 2 days 3 days మనకు అక్కడ బెడ్ రెడీగా ఉంటుంది. అయిన తర్వాత మనం బ్యాగ్స్ ఫిల్ చేసి రైతులకు ఇచ్చేస్తాం. మనకు 60 to 70 days పడుతుంది. మొత్తం 70 days, ఈ మొత్తం వర్క్ అయిపోయే వరకు 70 days పడుతుంది. దీనిలో 8 మంది లేబరు, ఒక 2 ఆపరేటర్లు పడతారు.